ఏరా బాబు బొమ్మల కొలువు రెడీ చేసావా? బొమ్మల కొలువేనా? ఎప్పుడో తయారు చేశానా? ఏంటి అప్పుడు చేసావా? ఏది పదా చూపించు. ఇగో బొమ్మల కొలువు ఎలాగుంది? మామూలుగా ఉండదామని చెప్తేని అదిరిపోద్ది. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు ఎవరంట నాన్న? ఆల్ దీస్ ఫెలోస్ ఆర్ సూపర్ హీరోస్. మామూలుగా ఉండదు వెళతాని ప్రపంచం నలమూలకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి అడుగు. వీళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. సూపర్ హీరోలా? ఈడవాడు ఒళ్ళంతా కాలిన ఎలా ముసుగు బట్టలేసుకున్నాడు? ఈడు ఎవడా? మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదు నాన్న. హీ స్పైడర్ మ్యాన్, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఆడెవడో జనాలకు తెలియకుండా ఉండటానికి ఓ బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ మీదకి ఎగురుతున్నప్పుడు ఆడికి ఏమీ అవ్వకుండా ఉంటాగా బట్టలు వేసుకున్నాడు అంతే. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ దూకుతాడా? ఏ కొంపకూడు లేదా ఆడికి? అబ్బా, ఇల్లు ఒళ్ళు లేక కాదు నాన్న, స్పెషల్ పవర్ ఆడికి. ఓ స్పైడర్ వచ్చాడు కుట్టింది నాన్న, అప్పటి నుంచి పవర్లను వచ్చాయి ఆడికి. ఏటి సారిపూర్ కుడితే ఎలాగైపోయాడా? చాలా బాగుందిరా. మరి ఎంత కీడెవడరా? ఒళ్ళంతా పచ్చకాయని లెక్కేసి షర్ట్ ఇప్పుకుని తిరుగుతున్నాడు ఎలాగ ఉన్నాడు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? పచ్చకాయలు అంటే బిజ్జి బిజ్జిగా మాడతావేండి నాన్న. ఈ హల్క్ వాడు వెరీ స్ట్రాంగ్ మెన్, అంటే బలశాలి అన్నమాట. మరి ఎంత కీడెవడరా? ఆడెవడంటావేంటి నాన్న? ది మోస్ట్ ఫేమస్ ఐరన్ మ్యాన్. ఐ లవ్ హిమ్ 3000. ఇది శ్రీజహి కూడా హిస్టరీ చేసుకునేవాడు కాదు నాన్న. హీస్ జీనియస్ బిలియనియర్ ప్లే బై ఫిలాంథ్రఫిస్ట్. మరి ఐరనింగ్ మ్యాన్ నువ్వే అన్నావు కదరా? ఐరనింగ్ అంటే ఏంటి? ఈ స్త్రీ కదా. అసలు ఆడు లేకపోతే థానోస్ ఎప్పుడు వీళ్ళందరినీ అవజేసేవాడు నాన్న. అంత తెలివైనవాడు నాన్న. బాగానే ఉన్నారా బాబు, బాగా కొన్నావు బొమ్మలు. నేను కానీ రే బొమ్మల కొలువు అంటే మనం చూస్తే తప్ప హీరోలా ఉన్నవాళ్ళు బొమ్మలు తెచ్చుకుని పెట్టుకోవడం కాదురా. ఎవరు చూస్తే మనం గొప్పలం అవుతాము, ఎవరు సరళన చూపులు మన మీద పడితే మనం బాగుంటాము, వాళ్ళ బొమ్మలు తెచ్చి పెట్టుకుని కొలుసుకోవడం రా. రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి నాయకుడు ఇలాగనమాట. పెళ్లి బాబు బేగా బొమ్మలు పెట్టుకుంటారు నా బాబు కదా. సర్లే నాన్న, పట్టుకొస్తాను. బాగానే ఉన్నారా బాబు? రేపు ఆయుధ పూజ, అది కూడా బాగా చెయ్యాలి. ఆయుధ పూజకి కావాల్సినవి కదా, నేను పట్టుకొస్తాను. ఆయుధ పూజ అంటే తెలుసు కదా. ఏముంది నాన్న, నల్ల బట్టలు, కత్తి, గొడ్డలు ఇవన్నీ పట్టుకొచ్చేసి పూజ చేసేద్దాం. నల్ల బట్టలు, కత్తి, గొడ్డలా? పండగ పూట ఇది అయితే ఎందుకురా బాబు? అదేంటి మరి, దేవరలో ఆయుధ పూజ అంటే ఇయ్య కదా చూపించారు. ఆయుధ పూజ అంటే దేవర్లో ఆయుధ పూజ కాదురా, దేవతకి చేసుకుని ఆయుధ పూజ. మనకి ఏది బాగా ఉపయోగపడుతుందో ఆ వస్తువులు తెచ్చుకుని పెట్టుకుని పూజ చేసుకోవాలన్నా. సర్లే నాన్న, అలాగే చేద్దాం. ది నెక్స్ట్ డే. బాబు ఏట్రా ఇది? ఏంటంటే పెట్టినా సైడ్ గానే ఉన్నా పెరిగితే ఫోన్ అది ఫోనా వ్యానా అని కాదు నేను అడుగుతుంది. అది ఎందుకు ఎట్టావని అడుగుతున్నాను. అదే నాన్న, ఈ మధ్యన ఫ్రీ ఫైర్ గేమ్ లో అంటే ఓడిపోతున్నాను మన వాళ్ళ మీద. చిన్నపిల్లడు కూడా గెలిచేస్తున్నాడు నా మీద. అమ్మోరికి దండం పెట్టుకుని ఇప్పటి నుంచి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడితే ఒక్కొక్కడిని తుక్కు ర్యాక్ కొట్టేద్దామని ఇంకా అలా పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను. ఉద్యోగం తెచ్చేది, జీవితంలో ఉపయోగపడేది తీసుకొచ్చేట్రా అంటే ఈ ఫ్రీ ఫైర్ గుడ్ ఫైర్ అంటావేట్రా? అబ్బా, అది ముందే చెప్పాలి కదా నాన్న. కొన్నిసల్లి అది సరే గాని నువ్వెందుకు ఫోన్ ఎట్టావు? నేను పెట్టే శుభోదయం మెసేజ్లను, విజయదశమి శుభాకాంక్షల మెసేజ్ ఎవడో చూస్తలేదు, చూసినా లైక్లు కొట్టట్లేదు. అవి ఎక్కువ మంది చూడాలని లైక్లు కొట్టాలని పెట్టాను రా. తప్పేటి? సరిపోయింది మహానుభావ. ఆవు సేవల మీద దొడగొట్టుని మేస్తుందా? నువ్వు ఫోన్ ఎట్టుకుని పూజించుకుంటూ నేను ఫోన్ ఎడితే పంట పెట్టినా. సామెతలు చెప్పడంలో నేను నీకు బాబునరా. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట, చాలా బాగుంది. అయినో రే నాకు తెలియక అడుగుతాను. నేను వయసు అయిపోయినోడిని. వాట్సాప్ మెసేజ్లు పంపించుకోవడం, ఎన్ని లైక్లు వచ్చినాయో, ఎంతమంది చూసారో చూసుకోవడం తప్పించి నాకు ఇంకేం పనులు ఉంటారా? నువ్వు వయసులో ఉన్న కుర్రోడివి, యంగ్ అండ్ ఎలర్జెటిక్. మరి 4 రాళ్ళు ఎలా వెనకేసుకోవాలి? అమ్మ బాబులకి ఎలాంటి మంచి పేరు తీసుకురావాలని ఉండద్దా? నేను ఫోన్ ఎడితే నువ్వు ఫోన్ ఎట్టేస్తావా? చాలా బాగుందరు.